వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఆఫీషియల్ 09. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే క్లైమేట్ చాలా బాగుంది కదండి, అందుకనే వీడియో తీసాను. పావురాలు అయితే వచ్చేయండి, అందుకనే వీడియో తీసాను. ఈ లోపల వెళ్ళిపోయాయి. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే పూజ చేసుకున్నాను. వెనకాల నుంచి మా బాబు అయితే ఏడుస్తా ఉన్నాడు, నిద్రలోంచి అయితే లేచిపోయాడు. అందుకని రాత్రి అయితే అసలు పడుకోనే లేదండి, 1:30 వరకు పడుకోనే లేదు. వాకర్లోంచి పడిపోయాడు, అందుకే కొంచెం భయపడ్డాడు. అందుకే అసలు పడుకోవట్లేదు, ఏడుస్తా పేచి పెడతా ఉన్నాడు. పూజ అయితే చేసుకొని ఇస్తారు కానీ వాళ్ళ నాన్నగారికి అయితే అప్పచెప్పేశాను. వాళ్ళ నాన్నతో అయితే ఆడుతా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారిని అయితే బాగా ఆడేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారు అయితే ఎక్కువ ఉంటారనమాట, ఎత్తుకొని తిప్పుతా ఉంటారండి బండి ఎక్కించుకొని. అందుకని సో మీరు ఇంకా అయితే పూజ అయిపోయిన తర్వాత ఫాస్ట్ గా వంట అయితే చేసుకున్నానండి. ఎందుకంటే మా ఆయన గారిది మధ్యాహ్నం డ్యూటీ, క్యారేజ్ పెట్టాలి. ఇంకా మా ఆయన గారు తినేసి క్యారేజ్ తీసుకొని నైట్ కి వెళ్ళిపోతారండి. అందుకని అయితే ఫాస్ట్ గా అయితే వంట చేస్తున్నానండి. ఈ రోజైతే 2 కూరలైతే వండాలి. ఎందుకంటే మా ఆయన గుత్తి వంకాయ కూర వండుతున్నాను, నేనైతే తినకూడదు. ఇంకా బాబుకి ఇంకా 8 మంత్ కాబట్టి, సంవత్సరం వరకు ఇంకా ఏం తినకూడదు కాబట్టి వాళ్ళకైతే గుత్తి వంకాయ కూర వండేసి నేనైతే పాలకూర అయితే వండుకుంటున్నానండి. ఇంతకీ నా పేరైతే తెలియదు కదండి, వీడియోస్ అయితే చూస్తున్నాను కానీ నా పేరు ఇంకా చాలా మందికి తెలియదు, కొంతమందికి అయితే తెలుసు కదండి. నా పేరైతే సింధు అండి, మాది రాజమండ్రి. మా బాబు పేరు అయితే ఘన అండి, మా ఆయన గారి పేరు రాజా. సో మా ఆయన గారు అయితే ఫుల్ సపోర్ట్ ఉంటారు అత్తయ్య గారిని, అందుకనైతే వీడియో తీస్తూ ఉన్నారు. వీడియో అయితే చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
మొన్న కొన్న డ్రెస్సులు మీషోలో కొన్న డ్రెస్సులు అయితే మిషన్ కి అయితే ఇచ్చామండి. అవి తీసుకొని అయితే వచ్చేసాము. ఇంకా పాత బట్టలన్నీ తీసేస్తున్నాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వేసుకున్న బట్టలు మళ్ళీ ఇప్పుడు సరిపోవు కదండి. సైజు వేరేగా అయిపోతాయి కదా, బాడీలో బోలని చేంజెస్ అయితే వస్తాయి కదండి. అందుకని ఆ పాత బట్టలన్నీ తీసేసి ఇంకా కొత్త బట్టలు అయితే యూజ్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అయితే కొత్తగా వేరే బట్టలన్నీ తీసేసుకున్నాము. ఇల్లైతే బాగా క్లీన్ చేసేసుకున్నాము. సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, అందుకని అసలు వంటగదిలో అయితే అసలు ఉండలేకపోతున్నాం. గాలి అయితే తగులుతలేదు. ఇంకా 2 ఫ్యాన్లు వేసుకొని ఉండవలసి వస్తుంది. చాలా వేడైతే ఎక్కువ అయిపోయింది. సమ్మర్ లో అసలు ఉండలేమండి బాబు. ఇంకా లంచ్ అయితే అయిపోయాక మా అందరు డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా మా బాబు అయితే పడుకోవడం లేదండి, వాకర్లో వేసేసాము. నైట్ పడుకోడు, అలాగని పగలే పడుకోడు. ఒక 10 నిమిషాలు పడుకుంటాడు, లేచిపోతాడు, ఆడుకుంటాడు. కాళ్ళు కట్ట తాగని లక్షణాలు ఏమీ లేవు. ఎలా ఆడుకుంటున్నాడో చూడండి శుభ్రంగా. మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి.